మీ చేతగాంతనం వల్ల కాలేజీకున్న బొక్కలని బయటపడేలా ఉంది. చక్కగా చదువుకోండి. ఇంటర్ ఫెయిల్ అయినా డిగ్రీ పోయి నాకు చెప్తున్నారా? ఇట్రాన్రా. ఫస్ట్ డే కదా, లేడీ లెక్చరర్లు ఎవరైనా ఉన్నారేమో చూసుకో. ఏంట్రా మరి ఇలా తయారయ్యారు? ఏ హలో, హాయ్. ఇక్కడ క్లాస్ జరుగుతుంటే అక్కడేం చేస్తున్నారా బయట? సిగ్గేలేదు. రెస్పెక్ట్ లేదా? లవ్ చేస్తున్నావు? ఏంటి నువ్వు లవ్ చేస్తున్నావు? అవునన్నా. నీకు ఇంకో ఆప్షన్ లేదు, నన్ను లవ్ చేయాల్సిందే. వీటెందుకోరా? మాఘమాసమేమో మంచి రోజు అంది, మల్లె పూలు తెచ్చి మంచమేయమంది. మాఘమాసమేమో మంచి రోజు అంది, మల్లె పూలు తెచ్చి మంచమేయమంది. ఆషాఢం రాకముందే ఆశ తీర్చుకోమంది. అంటే ఇలాగే ఉంటావా? తనొద్దా నీకు? మిత్ర నాది అని తను చెప్పక్కర్లేదురా, ఇది చెప్తుంది. అవ్వా అవునరా, లవ్ చేస్తున్నా. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని దయచేసి పెద్ద మనసుతో ఒప్పుకోండి. నా కూతుర్ని పెంకుటింటికి పంపించేంత పెద్ద మనసు నాకు లేదండి. ఏం చేద్దాం రా? డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే. నీకు నేను కావాలా, వాళ్ళు కావాలా? నాకు నా ప్రాణం కావాలా, వాళ్ళు కావాలన్నా వాళ్ళే కావాలంట. చచ్చేంత వరకు నీతోనే ఉంటా. మీకు తెలుసా, పాతకాలంలో మిమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూసేవారు. 10 మందిని కొట్టి పిసరంత రక్తంతో తుడిచేసే కంపు కాదురా వాళ్ళది. మిత్ర యూనియన్ అంటే ఆ నలుగురిదే కాదన్నా, కొట్టే దెబ్బకి దెబ్బ కనపడదు కానీ నొప్పి తెలియాలి కొడుక్కి. ఇప్పుడు కాలేజ్ మొత్తం వాళ్ళకే సపోర్ట్. ఏంటి దేవాగాడు యూనియన్ లో జాయిన్ అయ్యాడా? ఈ యూనియన్ లో గొడవలు నాకేం అర్థం కావట్లేదురా. నువ్వు వెళ్ళేదారి చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఒక స్టూడెంట్ గ్యాంగ్ ని కంట్రోల్ చేయలేకపోతున్నావు. అసలు నీకు సిగ్గుందా? ఫర్ మిత్ర MSU